మా అన్నయ్య నిజంగా కొన్నిసార్లు అర్ధరాత్రి వరకు తిరిగి ఇంటికొచ్చేటప్పుడు తనతో పాటు దెయ్యాన్నయితే తీసుకొచ్చాడు. దీనివల్ల మా ఫ్యామిలీ ఎంతో సఫర్ అయింది. ఆడపిల్లలు పల్లెటూరులో ఉన్నవాళ్ళు అయితే కాలేజీ, ఇల్లు కానీ ఎక్కువగా బయటికి తిరగరు. నేను కూడా మా అన్నయ్య అయితే అప్పుడప్పుడు ఇలా 11:30, 12కి వచ్చేవాడు అర్ధరాత్రి. అలా ఒక రోజు వచ్చిన సమయమే మాకు దురదృష్టంగా మారింది. ఎప్పుడూలాగే మా అన్నయ్య అయితే కాలింగ్ బెల్ కొట్టాడు. నేనైతే డోర్ తీశాను. మా అన్నయ్య అయితే రూమ్‌లోకి వెళ్ళిపోయాడు. అయితే మా అన్నయ్య ఏమో ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు. నేను వాటర్ బాటిల్ ఇవ్వడానికి వెళ్తే మా అన్నయ్య ఎనకాల ఏదో పెద్దగా నీడగా ఉన్నట్టు అనిపించింది. ఆరాగా గమనిస్తే ఎవరు ఒక్కసారిగా భయమేసి గట్టిగా అరిచాను. మా అన్నయ్య అయితే కాళ్ళు కడుక్కోవడం ఇలాంటి సెంటిమెంట్లు అస్సలు పాటించాడు చెప్పినా కానీ. మా అమ్మ అయితే కాళ్ళు కూడా కడుక్కోకుండా ఇలా అర్ధరాత్రి ఇంట్లోకి వచ్చేసావు, అసలు ఏం తెచ్చిపెట్టావు ఏంటో అని గట్టి గట్టిగా అరిచి, ఎవరు నువ్వు బయటికి రా అని ఒక స్వామీజీని పిలిపించి మా అన్నయ్యకైతే దెయ్యాన్ని విడిపించేసాం. మరి మీ లైఫ్ లో కూడా ఇలాంటివి ఎప్పుడైనా ఎదురయ్యాయా?